నాకు చెప్పినా పర్వాలేదు, నాకు చెప్పండి పర్లేదు. మీరు మీకు ఇలా ఓకే అంటారు ఇప్పుడు వేసేయండి. ఓకే చెప్పండి. బాబు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేనికొండకు వచ్చారు ఇక్కడ? లక్ష్మీనారాయణ స్వామి గుడి కొంచెం కావాలండి ఫేమస్ అని చెప్పి వచ్చాను. అనుకున్న దాని మీద ఇంకా చాలా మంచిగా ఉన్నారండి ఇక్కడ. కమాన్ తీసుకోండి, మళ్ళీ అలా కదిపోకూడదు. కమాన్ తీసుకుంటే ఈ బొమ్మ ఆ బొమ్మ మొత్తం వస్తున్నాయి. అలా మిట్టెక్కేసి దగ్గరికి ఇలాగే దగ్గరికి వెళ్ళిపోవాలండి. నేను తీయాలంటే కదులుతలేదు. కదలకూడదు. పట్టు చేసుకుంటున్నాను పట్టుకున్నాను. మీరు వదిలేండి, అలా కంటిన్యూ చేసేయండి. పైకి ఆ దేవుడు అబద్ధం లోపల పంపించడం లేరు. నడుతుందండి. నడుస్తుంది. వీళ్ళు కనపడలేదు నాకు. మనకు కాదు ఎండకి నడుస్తుందండి. నడుస్తుంది. మీకు నడుతుందంటారా? నడుతుందండి. మీరు జాగ్రత్త పట్టుకున్నారు కదా కెమెరా. ఇది సత్యనారాయణ కూడా అండి. రాజమండ్రికి 35 కిలోమీటర్లు అండి. ఈ సత్యనారాయణ గుడి చూద్దామని ఇక్కడ పెళ్ళిళ్ళు లగ్గసరిలో చాలా పెళ్ళిళ్ళు అవుతాయండి ఇక్కడ. ఈ చుట్టుపక్కల వెంకటేశ్వర గుడి కూడా ఉందంట పక్కనే. చూసి వద్దామండి. ఇవాళ ఇక్కడ గోపాలకృష్ణ ఉన్నారు ఈ దగ్గరలో. ఇక్కడ చూడవలసి చాలా ఉన్నాయండి. కట్టేయండి. ఎవరండి మీది? మీ పేరండి చెప్పండి. చూడటానికి వచ్చండి. కుమ్మలతో చూడడానికి వచ్చారు. సత్యనారాయణ గుడి ఎప్పుడు ఊరు వస్తుంటున్నాం కానీ కట్ చేసేయండి. అసలు నచ్చింది చూడండి. అసలు మొత్తం అయ్యాక చూద్దండి. చూస్తే కట్ అయిపోతుంది. కాలం వేసాను లేదని వేసాను. కోతి పక్కనండి. కోటి మీ దగ్గరలో ఉంది. మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తారు చెప్పమంటారా? జస్ట్ చెప్తుండగా ఇంకా తీసాను. గొల్లు వేశారండి. తీసాం తీద్దాం తర్వాత. గొల్లు తీసేది వెళ్దాం లోపల ఈ గేటు చేయించిన వాళ్ళు కంచర్ల రామకృష్ణ గారు తీసుకొచ్చా మనం. నండి వచ్చాను. దాన్ని మొత్తం దీన్ని పెట్టేద్దరండి. దీంట్లో తీయను ఇంకా ఎలాగ మొత్తం చేత తొలిపిద్దాం. తీరేది ఇంకా స్టార్ట్ చేసేకండి. స్టార్ట్ చేయలేదు. చాలా కష్టం చేసేవాడు. తాబేలు ఉన్నాయి, తాబేలు చేయండి. ఏమండి తాబేలు ఉన్నాయి తీయండి.
మీరు దండం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాను? నేను దండం పెట్టుకుని మీరు చేయండి. మీరు దండం పెట్టుకున్నప్పుడు నేను చేస్తాను. నేను దండం పెట్టుకుని మీరు చేయండి. జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకోటి ఇది తీసిన తర్వాత ఇలా వచ్చండి, నందేశ్వరుడు బుర్ర పగిలిపోయింది ఇక్కడ. అయితే దేవుడు ఏంటో మరి దేవుడు ఇచ్చేది అవసరం ఉండాలండి. నడిచేస్తున్నాండి, ఇది కట్ అవ్వలేదు. ఇది ఇలా తీసి ఇలా పెట్టండి అంతే. ఇక్కడ వస్తుందా చెప్పలేదు. దండం పెట్టుకోండి. దగ్గరికి వచ్చేయండి. ఈ తాబేలండి చాలా కిందదండి. ఈ తాబేలు దండం పెట్టుకుంటే మన పంచపాపాలు పోతాయండి. వామనవతారం. కట్ చేసాను. కిటికీలు వచ్చి కిటికీలు వచ్చి మన కిటికీలో వెళ్ళిపోవాలి కెమెరా. రాలేదు ఏమండి వచ్చేసి కిటికీలో వెళ్ళిపోవాలి కెమెరా. అంత లోన్ కట్టలేదు. ఆ కెమెరా ఫేస్ కిటికీలో వెళ్తే మొత్తం మనం చూసుకుంటే తెలిసిపోద్ది. కట్టినండి అయితే పైదాకా పోదానికి తెలుసుకున్న అతనే కదా మన కాపు గారికి చెప్పాడు కదా సరే అతను అయితే మాట్లాడము తీసి నాకు ఇచ్చాడు. చార్జ్ చేసి కిటికీ మీద పట్టుకోండి. పోటీ వెళ్ళిపోతుంది, నేను లాక్కొస్తాము. కొంతవరకు పైకి వెళ్ళే ముందు నాకు లాగిస్తాం. మన ఫోకస్ వస్తుంది మనకెందుకు అంతా ఫోకస్ అదే కదా. నేను చేస్తాను. చేస్తారా? ఇక్కడ రావాలి మీరు. ఇక్కడ వస్తే చెరువు కనపడుతుంది కొండలు. ఎక్కలాగే అటు సైడా పైకి రావాలి. పైకి పైన చేద్దాం. అది సరే ముందు మీరు రండి అంటాను నేను. అంతే ఇప్పుడు ఇలాగే కట్ చేశాను. ఇలా వచ్చి ఈ మెట్లు కానీ ఇలా కూడా దాని రండి అంటాం. యాక్షన్ కెమెరా కదలకుండా అలా జాయి కొట్టి తీయండి. ఎడిటింగ్ ఏం చేస్తారు నువ్వు? ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోండా. అలా దగ్గరికి వెళ్ళిపోండి. అలా దగ్గరికి వెళ్ళి ఇలా కృష్ణుని పంపించాలండి. సార్ కదక్క ఇది కదలేయకూడదు అసలు. కృష్ణుని పంపండి. ఇలా కుర్చీ పక్క వచ్చండి. ఇలా తిరగండి. చెరువు ఉందని చూడండి. గుమ్మంతంటే శారద సినిమా అక్కడ చాలా సినిమాలు తీసారండి అక్కడ ఆ చెరువులో. ఈ మెట్లండి అప్పుడు ఇలా లేదండి. అప్పుడు ఇంకా కొండలు అడిగి కింద ఉండేది. బాగా డెవలప్మెంట్ అయిందండి. సత్యనారాయణ మహిమ అటువంటిదండి. ఈ పైన రూములు కూడా ఉన్నాయండి ఇక్కడ. మీరు ఎవరన్నా ఇక్కడ పొద్దుగా అన్నారండి. పొద్దుగా దగ్గరికి వెళ్దాం. చూసుకుంటా అసలు కెమెరా మీరు జాగ్రత్తగా చూసుకుంటా అడిగేసి కెమెరా కింద మీద కలగకూడదండి. ఇలా నాకు ఇచ్చాను. పట్టుకోండి. ఇలా పట్టుకోండి. కెమెరా చాలా కదలకూడదు. కంటిన్యూ అవుతుందండి. ఎక్కడో ఆకాశంలో ఉందండి గరిటమ్మ. ఎక్కడా చూడలేదండి ఇలా నేను. ఇది గదిలండి. ప్యాసింజర్ పెద్దలు వచ్చి కూర్చొని గెస్ట్ హౌస్ ఏమండి. అది గుమ్మలతో చెరువు అండి. అలా వెళ్ళిపోతే గోకవరం పోద్దండి. అలా కొండలన్నీ కూడా గోకవరం, కొత్తపల్లి, అడ్డదిగిలి ఏరియా, రంపచోడవరం మండలం రండి సార్. ఈ దేవాలయము నూతన మండపం నిర్మించిన ఉత్సవ విగ్రహములు మరియు గ్రానైట్ వైరింగు ఆలను సమర్పించిన దాతలు శ్రీ ఎన్విఎస్వి రామకృష్ణరావు గారు, శ్రీమతి పద్మలత దంపతులు గారు. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారండి. ఇది లోన గుడి అండి, సత్యనారాయణ గుడి.
ఇక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు అవుతుంటాయండి ఇక్కడ. తాళం వేసేసారండి. ఇప్పుడు వెళ్ళారంటే మన బాగా లేట్ అయింది కదా, నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు వెళ్ళారంటే ఈయనే కాదండి, నాకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఎన్నో గుడి తిరిగి ఉన్నామండి నేను. చూడండి, కెమెరా కదలకుండా వచ్చేస్తుంది దేవుడి దగ్గరికి. నచ్చేస్తాను. చెప్పండి గురుగారు. ఇది లక్ష్మీస్వామి గుమ్మలదొడ్డి. ఇది మనకి పూర్తిగా తెలియదండి. ఇది కోరుకొండ మండలం, గోకారం మండలం అండి. గోకారం మండలం. ఏమండి చాలా బాగుందండి దేవుడి దర్శనం. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా అవుతాయండి. ఊసలు కనపడకుండా తీసేసి ఉండే సార్, ఊసలు కూడా లేవు అక్కడ. సత్యనారాయణ గుడి కనపడుతుంది. ఏమంటే తాళం వేసారండి కొమ్మలతోటి. ఇదంతా పెళ్ళిళ్ళు అన్నీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయండి, బాగా చాలా పెళ్ళిళ్ళు అవుతాయండి ఇక్కడ. లొకేషన్ చాలా బాగుందండి. ఇదిగో రోడ్డు పోసారండి అక్కడికి. ఆ రోడ్డు ఇలా పైకి వస్తుందండి, ఇప్పుడు తయారు చేస్తున్నారు. అది ఇలా తయారు చేస్తే ఇంకా వచ్చేస్తాయండి. ఉంటానండి. పరమేశ్వర సత్యనారాయణమూర్తి, మీ దేవస్థానానికి ఎంతోమంది చెప్తూ ఉంటే ఇన్నాళ్ళకి నాకు ఈ భాగ్యం ఇచ్చేవాడు తండ్రి. మీ గుడి దగ్గరికి వచ్చేవాడిని. మన గుడిని, మన ఏరియాని, రాష్ట్రం, జిల్లా అందరూ కూడా తెలియపరచాలని మారుమూల ప్రాంతంలో గుళ్ళు కూడా తిరిగి చేస్తున్నామండి. త్రిమూర్తుల ఛానల్ ఒక లైక్ కొట్టండి. మీ లైక్తో మేము ఇంకా అభివృద్ధి చేయడానికి, ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. నమస్తే అండి. కనపడతా లైటింగ్ వచ్చింది ఆ సీట్లు.